హలో అండి. నేను అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కొన్ని మొక్కలిచ్చింది. ఆ మొక్కలు పెట్టడానికి నాకసలు పాట్స్ లేవు రెడీగా. అందుకని ఒకటే పాట్ ఉంది. ఆ పాట్‌లోనే అన్నీ పెడదామనేసి అనుకోని మినియేచర్ గార్డెన్ మాదిరిగా చేద్దామనేసి అనిపించింది. ఇది నేను పాట్ గూడా అది నాది నర్సరీ నుంచి ఇస్తారు కదా వాళ్ళు. అది హోల్స్ ఎక్కువున్నాయనేసి కింద నెట్టేసేసినాను. నెట్టేసి మామూలుగా స్టోన్స్ ఏసి మినియేచర్ గార్డెన్‌కి చేసినప్పుడు స్పెషల్‌గా ఏమెయ్యను. మామూలుగానే ఇట్లా చ మామూలు మట్టి గార్డెన్ సాయిల్ అది కొంచెం కంపోస్ట్ ఏసేసి పెడతాను ఎప్పుడైనా గానీ. బానే పడుతుంది. ఇది పెద్ద తొట్టి గదా! మట్టి బాగా పడుతుంది ఇందులో. కంపోస్ట్ ఇది స్పైడర్ ప్లాంట్ ఒకటి ఇచ్చింది. స్పైడర్ ప్లాంట్ పెడుతున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది గానీ మళ్ళీ తెచ్చుకున్నాను. ఈ టైప్ లేదు నా దగ్గర. వేరే టైప్‌లో ఉంది స్పైడర్ ప్లాంట్. కొంచెం హైట్ లో అనిపిచ్చింది. మళ్ళీ నేను హైట్ ఎక్కువ రావడానికని మళ్ళీ కొంచెము మట్టి ఏసేసి మళ్ళీ కొంచెం హైట్ లేపినాను దాన్ని. ఇది మొక్క పేరేంటో నాకైతే తెలీదిది. ఈ మొక్క కూడా ఏదో ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ ఉందనేసి నేను మొక్క తీసుకొనొచ్చినాను. వచ్చినాక 2, 3 రోజులు అట్లాగే అన్నీ నీళ్ళల్లో ఏసి పెట్టినాను. ఇది మాత్రం కొంచెం పాడైనట్టుగా అనిపిచ్చింది. అందుకే బ్యాక్ సైడ్ పెడుతున్నాను. చూద్దాం అది వస్తదా రాదా తెలియదు. పెట్టి చూస్తున్నాను. ఇదే మొక్కను కట్ చేసి 2 సైడ్స్ పెడితే బావుంటదని పెట్టినాను. కానీ మళ్ళీ స్నేక్ ప్లాంట్ ఒకటుంది. అది హైట్ ఉంది. హైట్ ఉన్న ప్లాంట్స్ అన్నీ మనం వెనకకి పెట్టుకోవాలి నేచర్ గార్డెన్‌లో. అది కొంచెం తక్కువనే ముందు సైడ్‌కు హైట్ తక్కువనే ముందు సైడ్‌కి పెట్టుకుంటే బాగా కనిపిస్తది. ఇదేమో పీస్ లిల్లీ. డౌట్ వచ్చింది పెట్టాలా వద్దా అనుకుంటూ పెడుతున్నాను. మళ్ళీ తీసేసినాను ఇది. పెట్టడం ఎందుకులే దీన్ని సపరేట్‌గా పెట్టుకుంటే పోతది అనిపించింది. అందుకే దీన్ని సపరేట్‌గా పెట్టేసినాను. తీసేసి పెట్టేస్తున్నాను. ఇది ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఆహ్, పెట్టుకుంటే ఈ మినియేచర్ గార్డెన్ పెట్టుకున్నట్టుగా ఫీల్ కావచ్చు. ఇది సింగోనియము. ఇంతకుముందైతే నా దగ్గర సింగోనియం చాలా ఉండేటివి అసలు. ఇప్పుడు అసలు ఏమీ లేవు. అప్పుడు మేము ఇండిపెండెంట్ హౌస్‌లో ఉండేవాళ్ళము. నా దగ్గర ఈ చెట్లన్నీ ఉండేవి. వచ్చేప్పుడు ఏవో కొన్ని చెట్లు తెచ్చుకున్నాను గానీ ఎక్కువ ఏం తెచ్చుకోలేదు నేను. ఇప్పుడు ఫ్లాట్స్‌లో కాబట్టి చెట్లు తక్కువ పెట్టుకోవాల్సొస్తది. ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళకి ఇవి మినియేచర్ గార్డెన్స్ అయితే బాగా సూట్ అవుతాయేమో అనిపిస్తది. ఎందుకంటే ఒకటే తొట్టిలో 4, 5 రకాల చెట్లు పెట్టేసేయొచ్చు. మే నీళ్ళు పోసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు గూడా నీళ్ళు ఒకసారి ఒక పాట్‌లోనే అన్ని చెట్లు పెట్టి అన్ని చెట్లకు కలిపి ఒకటేసారి నీళ్ళు పోసేస్తే అయిపోతది. ఒకటేసారి అయిపోతది. ఇవి నా దగ్గర స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ ఏసి పెట్టినాను కొన్ని. మన దగ్గర ఏవన్నా బొమ్మలుంటే అది పెట్టుకొని కొంచెం డెకరేషన్‌కి పెట్టుకుంటే బావుంటది. ఇది మా పిల్లలు చిన్నప్పుడు ఉన్న బొమ్మలివి. వాళ్ళ చిన్నప్పటివి. ఇదేమో మా పాప వాకింగ్ చేస్తుంటే ఏవో కింద పడున్నాయి. ఇట్లా తిక్కుగున్నాయి మమ్మీ అనేసి తీసుకొచ్చి ఇది ఇచ్చింది. నేనేమైనా చేస్తానని. దానికి నేను అక్రిలిక్ కలర్స్ ఏసేసి చేసినాను. ఇది వాటర్ పడ్డా ఏం పాడవదు, కలర్ పోదసలు. దీంతో నేను షార్ట్స్ కూడా కొన్ని చేసినాను. చూడండి షార్ట్స్‌లో కూడా ఉంటాయి. అవి పెట్టేసి. ఇది కూడా చిన్నప్పుడు మా పిల్లలకి ఇచ్చిన బొమ్మలు ఇవి. అసలు డెకరేషన్ చేసుకుంటే మినియేచర్ గార్డెన్స్ చాలా బావుంటాయి అసలు. మంచి మంచి మొక్కలు పెట్టుకోవాలసలు. ఇవంటే మామూలుగా కనిపించే మొక్కలే గానీ అసలు మంచి మొక్కలు పెట్టుకుంటే చాలా బావుంటదసలు మినియేచర్ గార్డెన్. ఇది బయట పెట్టేసినాను. మినియేచర్ గార్డెన్స్ కొంచెం బయటుంటేనే బావుంటదేమో అనిపిస్తది నాకు. ఎక్కువ కేర్ తీసుకోలేని ప్లాంట్స్ అటువంటివి పెడితే మినియేచర్ గార్డెన్‌లో బావుంటది. ఓకే అండి. థ్యాంక్ యూ.